ప్రమాదంలో పడ్డ రోహిత్ శర్మ కెరియర్ ఐపీఎల్ అనగానే అది కూడా బొంబాయి ఇండియన్స్ అనగానే ముందుగా టక్కున గుర్తొచ్చే పేరు మన రోహిత్ శర్మది. బొంబాయి టీం కి కెప్టెన్ గా 5 కప్పులు అందించిన ఘనత రోహిత్ శర్మ సొంతం. బట్ అలాంటి రోహిత్ శర్మ కెరియర్ ప్రమాదంలో పడింది అని అంటున్నారు. అతను ఎలా కెప్టెన్ గా తీసేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేశారు. బట్ ఇప్పుడు ఆటగాడిగా కూడా తీసేయాలి అనే డిమాండ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. అది ఎందుకు అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. వీడియో మొత్తం చూడండి. యాక్చువల్లీ రోహిత్ శర్మ గత సీజన్ అంటే 2024లో చాలా అంటే చాలా దారుణంగా విఫలం అయ్యాడు. బొంబాయి టీం మొత్తంలో చూసుకుంటే లో స్కోర్ లో తానే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సో అలాగే ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టి ఇప్పటికి 3 మ్యాచ్లు జరిగినా కూడా మొదటి 2 మ్యాచ్ల్లో కేవలం 8 పరుగులే చేశాడు. మూడో మ్యాచ్ లో వచ్చేసి 12 పరుగులు. అంటే కేవలం 3 మ్యాచ్లకి 20 పరుగులు. యావరేజ్ చూసుకుంటే ఒక 6-6.5 ఉంది. సో ఒక స్టార్ ఆటగాడు, అది కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బాధ్యత తీసుకుని ఆడాలి, కానీ ఈ రకంగా ఆడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది మాజీలు తనని కామెంట్ చేయడం జరుగుతుంది. గత 14 మ్యాచ్ల్లో ఒక్కసారి మాత్రమే అతను 50 పరుగులు కూడా చేయడానికి కష్టపడ్డాడు. సో ఒకప్పుడు జట్టుకి మెయిన్ ఫేస్, ఒకప్పుడు నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ జట్టుకి ఎన్నో విజయాలు అందించాడు. కెప్టెన్ గాను జట్టుకు 5 టైటిల్ అందించిన ఘనత అతడిది. కానీ ఇప్పుడు అతడు గత కొన్ని సీజన్లుగా బ్యాట్ తో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అతని ఆట తీరు అటు బొంబాయి టీం మీద కూడా చూపిస్తుంది, అలాగే బొంబాయి టీం కూడా పరాజయాలు అందుకుంటుంది. అయితే రోహిత్ ఇలా కేవల ప్రదర్శనతో కిందకు పడిపోవడం ఒక్క రాత్రిలో జరిగిందేం కాదు. లీగులో అత్యధిక పరుగులు సాధించిన 3వ ఆటగాడిగా నిలిచినప్పటికీ, అంటే గత 17 సీజన్లుగా చూసుకుంటే ఐపీఎల్ లో ఎవరు ఎక్కువ పరుగులు చేశారు అనేది మనం చూసుకుంటే అందులో 3వ స్థానంలో ఉన్నాడు. బట్ అలాంటి రోహిత్ శర్మ గత కొన్ని సీజన్లుగా అతడి ఆట తీరు చాలా అంటే చాలా నిలకడ తగ్గిపోయింది. ఐపీఎల్ 2024లో అతడు సెంచరీ చేయడంతో పాటు గతం కన్నా మెరుగైన స్ట్రైక్ రేట్ ఆడాడు. కానీ అతడు మొత్తం గుణంకాలు పరిశీలిస్తే గత 14 మ్యాచ్లో అతడు కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. 2025లో మొదటి 2 మ్యాచ్లు 8 పరుగులు, 4 యావరేజ్ అంతే. స్ట్రైక్ రేట్ కూడా 100. 2024 14 మ్యాచ్ల్లో 417 పరుగులు, యావరేజ్ కేవలం 32 మాత్రమే. స్ట్రైక్ రేట్ 150. 2023లో 16 మ్యాచ్లకి 332 పరుగులు మాత్రమే చేశాడు, యావరేజ్ 20. స్ట్రైక్ రేట్ కూడా 130. 2022లో అయితే 14 మ్యాచ్ల్లో 268 పరుగులు మాత్రమే చేశాడు, యావరేజ్ ఇక్కడ మరీ దారుణం 19. స్ట్రైక్ రేట్ కూడా దారుణం 120. 2021లో 13 మ్యాచ్ల్లో 381 పరుగులు చేశాడు, యావరేజ్ 29. స్ట్రైక్ రేట్ 127. సో ఇవన్నీ చూసుకుని అసలు తుది జట్టులో రోహిత్ శర్మ అవసరమా అని చెప్పేసి మాజీలు అయితే గగ్గోలు పెడుతున్నారు. సో ఇతర బ్యాట్స్మెన్ల అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వేళ రోహిత్ ఇలాగా నిలకడలేని ఆటతో అతడిని టాప్ ఆర్డర్లో, అది కూడా ఓపెనింగ్ కి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నలు వేస్తున్నారు. జట్టులో అతడి స్థానం ప్రమాదంలో పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇప్పటికే అతడు 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత 2020లకి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడు ఐపీఎల్ భవిష్యత్తు పైన కూడా కాస్త అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి రాబోయే మ్యాచ్లైన రోహిత్ బాగా ఆడి మెరుగైన ప్రదర్శన చేస్తేనే ఆ తర్వాత మ్యాచ్ల్లో బొంబాయి తుది జట్టులో స్థానం దక్కించుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ రోహిత్ను తక్కువ అంచనా వేయలేం. అతడు ఒక్కసారి క్రీజులో నిలదొక్కుంటే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు. పైగా బొంబాయి జట్టుకు అతడే మెయిన్ ఫేస్. కాబట్టి బొంబాయి అతన్ని పెట్టే సాహసం చేయకపోవచ్చు అని నా అభిప్రాయం. మీరేమంటారు? స్టార్ ఆటగాళ్ళు అంతే, ఒక్కొక్కసారి ఫామ్ అనేది కోల్పోతారు. బట్ రోహిత్ శర్మ చూసుకుంటే గత 3-4 సీజన్లో ఐపీఎల్ లో మాత్రం ఇలాగే ఆడుతున్నాడు. కాబట్టి ఇక ముందైనా సరే అతను మంచిగా ఆడాలని, మునుపటి ఫామ్ రావాలని నేనైతే రోహిత్ అభిమానిగా కోరుకుంటాను. ఎందుకంటే బొంబాయి టీంకి 5 కప్పులు అందించిన కెప్టెన్, అలాగే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు, వరల్డ్ కప్ అందించాడు. సో అలాంటి స్టార్ ఆటగాడు లేకపోతే బొంబాయి టీంలో ఇప్పుడు కూడా చెప్పుకోదగ్గ వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. ఒక సూర్యకుమార్ యాదవ్, మన హార్దిక్ పాండ్యాని తీసేస్తే తెలిసిన ప్లేస్ కూడా పెద్దగా ఏం లేవు. సో రోహిత్ గురించే చాలా మంది ఫ్యాన్స్ బొంబాయి స్టేడియం కి వేరే స్టేడియం కి మ్యాచ్ చూడడానికి వస్తారు. బట్ అలాంటి బొంబాయి రోహిత్ లేకుండా టీంని సెలెక్ట్ చేసి ఆడిద్దని అయితే నేను అనుకోవట్లేదు. సో ఒక్క మ్యాచ్ చాలు ఎలాంటి వాళ్ళందరూ ఫామ్ లోకి రావడానికి. సో రోహిత్ శర్మ గారు వీలైనంత త్వరగా ఫామ్ లోకి వచ్చి మనల్ని అందరినీ మళ్ళీ తన మునుపటి ఆట తీరుతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి. బాయ్.